పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగి తేలుతుంటే రైతులు మాత్రం తాము పండించిన పంటను అమ్ముకునేందుకు కళ్ళాల దగ్గర వేచి ఉంటున్నారు. అయితే ప్రతి ఒక్కరిలోనూ రాజకీయాలంటే ఒక ఆసక్తి ఉంటుంది. మరి ఇక్కడ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామం దగ్గరికి వచ్చినాం. మల్కాపూర్ గ్రామంలోని ఈ రైతు కళ్ళాల దగ్గర వాళ్ళు రాజకీయాల గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కష్టసుఖాలు ఏందో తెలుసుకుందాం. కరీంనగర్ మండలం మల్కాపూర్ గ్రామానికి వచ్చినాం. ఇక్కడ చాలామంది రైతులు ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా ఇక్కడ ఆరబెట్టుకుంటున్నారు. వాళ్ళ కష్టాలు ఏంది, అదేవిధంగా పాలిటిక్స్ మీద వాళ్ళకున్న అవగాహన ఏంది తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది రైతులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వడ్లను ఎండబోసుకున్నారు. ఈసారి కొంత నీళ్లు లేక ఎండిపోయినాయి అనే ఒక టాక్ కూడా వచ్చింది. ఎట్లా ఉందని ఎట్లా వండినాయి ఈసారి? మంచిగా వండినా కానీ నీళ్ళు లేక కొంచెం ఎండిపోయినాయి. ఏమనుకుంటారు, ఏమన్నా మన ఊరికి ఇది కావాలి అది కావాలని అడిగేటట్టున్నారా ఈసారి? అడుగుతారు కానీ కొన్ని పనులు అవుతాయి, కొన్ని అవుతలేవు. అవి చేస్తాం అనేటాళ్ళకి వాళ్ళకి కూడా టైం కావాలి కదా. ఎట్లా మీరు ఇప్పటికి ఎన్నిసార్లు వేసి రోడ్లు? మస్తు సార్లు నేను 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు అయ్యాయి కాబట్టి ప్రతిసారి వేసిన ఓటు. ఓకే, మరి ఏంది నువ్వు అనుకున్నా అయితేనే లేదా వేసినప్పుడల్లా? ఇక అయితేనే ఉంటాయి. ఇక్కడ కొంతమంది రైతులు కూడా మనతో పాటు ఎట్లా ఉంది ఇక్కడ కొనుగోలు? బాగుంది. ఎన్ని రోజులే కొనబట్టి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎందుకు వచ్చినంటే, ఓకే మీ పని మీరు చేసుకుంటారు, కానీ ఊర్లలో మళ్ళీ కొత్త పొలిటికల్ హీట్ స్టార్ట్ అయింది. ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ 13వ తారీఖు. ఎట్లా ఉంది రాజకీయాలు? రాజకీయం గురించి ఆలోచించేంత వేడెక్కలే. ఇంకా ఓట్లు అడగడానికి ఎవరు వస్తలేరు ఇప్పుడు వాళ్ళు వస్తలేరు. ఎందుకంటే ఇది అంతా చూస్తారు కదా, ఓట్లు ఎట్లా అడుగుతారు? ఇక్కడ ప్రజలు ఇబ్బందులు చూసినాక ఓట్లు అడగారు కదా, ఇది అయిపోయినాక వస్తారు. ఓకే, మీరేమనుకుంటారు, ఎట్లా ఏ నాయకుడు ఉంటే బాగుంటుంది, ఏమన్నా డిస్కషన్ చేస్తారు ఎప్పుడైనా ఖాళీ టైంలో కానీ, టైం పాస్ కానీ? అనుకోలే దాని గురించి డిస్కస్ చేయమంటే మనకు పనిచేసే నాయకుడు కావాలి. ఎవరైతే రాజకీయ పార్టీ అని కాదు కానీ పనిచేసే నాయకుడు కావాలి. పనిచేసే నాయకుడు పార్టీ రెండు చూస్తే మంచి నాయకునికి ఇస్తారా, మంచి పార్టీ చూస్తారా? మంచి నాయకునికి ఇస్తాం. పార్టీ ఏదైనా మంచిది, నాయకుడు మంచివాడు కావాలి. మాకు రైతులకు ప్రజలకు అందుబాటులో ఉంటూ కావాలి. మొన్న 4 నెలల కింద జరిగిన ఎలక్షన్స్ ఏమో ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ. ఏంది రెండింటికి తేడా మనకు తెలుసా? ఇళ్ళలో తెలుసా? అందరికీ తెలుసు. ఇదేమో రాష్ట్ర ప్రభుత్వం, అదేమో సెంట్రల్ గవర్నమెంట్ కదా, దానికే ఉంటుంది, దీనికి ఉంటుంది. ఎవరు ఏం చేస్తారని ముచ్చట కొంచెం పెద్ద మనుషులు కానీ, చదువుకోవాలి ఉండాలి కానీ, కొంచెం తెలియకపోవచ్చు. అట్లా ఏమైనా తెలియజెప్తారు? తెలుసా, మేము సిటీకి దగ్గర ఉన్నాం, అందరికి అవగాహన చాలా వరకు బాగానే ఉంటుంది. మనకు గెలిచే ఎంపీ కరీంనగర్కి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మాకు రైతులకు సమస్యలు ఏం లేదు, మేము రైతుల గురించే పోరాడతాం. మాకు రైతుల గురించి కష్టాలు తీసుకోవడం కావాలి అంతే. మాకు అదేం లేదు, వేరేం లేదు. కోరికలు ఏం లేవు. మాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి అంతే. ఈ ఐకేపీలలో ఎక్కడ కట్టింగ్లు కాకుండా మార్కెట్ మిల్లలతో మంచిగా మాట్లాడి వడ్లు వెంటనే లోడింగ్ అన్లోడింగ్ తొందర అయిపోతే మాకు ఏ సమస్య ఉండదు. మాకైతే ఇక్కడ మంచిగా ఉన్నది ఇప్పుడైతే. మహేందర్ పటేల్ చెప్పేది ఏంటంటే, రాజకీయాలతో మాకు సంబంధం లేదు, కాకపోతే పనిచేసే లీడర్లు ఉంటే చాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరొక రైతు తన టార్పాలిన్లు మడత పెడతా ఉన్నాడు. ఏం పేరు రైతు? రాజమౌళి. ఎన్ని ఎకరాలు వేసినా పంట? 10 ఎకరాలు వేస్తాం. 10 ఎకరాలు వేసిన మంచిగా వచ్చిందా పంట? అది కొంచెం అట్లనే మొగి పురుగు అది బాగా కొంచెం నష్టపోయింది. ఎట్లా ఉంది కొత్తపల్లి రాజకీయాలు? ఓట్లు వచ్చినాయి మళ్ళీ? అవి సంగతిగా మనం తిరగలేం కాబట్టి మనకేం తెలుస్తుంది సార్. ఎవరు నచ్చలేరా ఇంటికి వచ్చి పెద్ద మనిషికి ఆ పాటికి ఈ పాటికి? ఇప్పుడు వరకు అయితే ఎవరు లేరు ఇంకా. ఓటు ఎప్పటికి వేస్తావా నువ్వు? వేస్తాం కదా. ఎప్పుడైనా తప్పిపోయి వేయకుండా? లేదు, అట్లేం లేదు. మరి మనమేమో తప్పకుండా ఓటేస్తున్నాం, మన డ్యూటీ మనం చేస్తున్నాం. నాయకుల డ్యూటీ నాయకులు చేస్తున్నారా? ఇక చేస్తున్నారంటే ఇక వాళ్ళ తెలియాలి. మనం చెప్తే చెప్తారు వాళ్ళు తెలిస్తే, అరే పబ్లిక్ మనల్ని నమ్మి పని చేసారు కదా, మనం కూడా వాళ్ళకి అట్లా. మనం టైం అంతా పెడుతున్నాం, లైన్ నిలబడుతున్నాం, ఓటేస్తున్నాం, రోజు గంట సేపు లైన్ నిలబడి ఓటేస్తాం. మరి వాళ్ళు మన కోసం చేయాలి కదా. చేయాలి, చేస్తే బాగుంటుంది. మనం బాగుంటాం, వాళ్ళు బాగుంటారు. ఎవరు ప్రధానమంత్రి? ఎట్లా దేశానికి ఇప్పుడు ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎన్నికలు మంచిగా ఉన్నది, పర్వాలేదు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏం చూసి ఓటేసారు? మొన్న ఇక అంటే ఇక ఇది ఒకసారి ప్రభుత్వం మారాలన్న ఉద్దేశంతో అలా జరిగిపోయింది అట్లా అంతే. ఇప్పుడు అట్లాంటి ఆలోచన ఏమన్నా? ఇప్పుడు ఏం లేదు. నీకు ఓటు హక్కు ఉన్నదా అమ్మా? ఉన్నదా? చేస్తున్నావు ఓటు ప్రతిసారి? కొన్నిసార్లు వేయకపోతే ఏమవుతుంది మరి? ఏమో వేయకపోతే ఏమైంది. ఓటు వేయకపోతే కంపల్సరీ వేస్తారు అందరు ఊర్లో పెద్ద మనుషులు. ఓట్లు లేకపోతే చచ్చిన కిందనే. మరి ఓటు వేసినప్పుడు ఎవరన్నా అడిగిపోతావా ఎవరికి వేయాలి ఏందని? ఎవరిని అడగా నేను, నా ఇష్టమైన వాళ్ళకి వేసేస్తా. మంచోళ్ళు చెడ్డోళ్ళు? మంచోడు ఏం చెడ్డోడు ఏంది, వచ్చినోడు మంచోడు. మరిగా కాదు, నువ్వు ఓటు వేసినప్పుడు మంచోడు చెడ్డోడు తెలుసుకోవాలి కదా, అట్టిగా గుడ్డిగైతే ఎట్లా? మేము ఎవరని తెలుసుకోము. మాకు ఎవరు రూపాయి ఇయ్యడు, మేము తీసుకోము రూపాయి. వేరే వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు, లక్షలకు లక్షలు ఇస్తారు. పైసలు ఇచ్చినోడు మంచోడా, ఇయ్యనోడు మంచోడా?
ఈయనడు మంచోడు, మనం తీసుకునే వాళ్ళం మంచోళ్ళం, ఇచ్చినోడు తీసుకుంటామంటే ఇయ్యడు ఇచ్చేటోడు. మొన్న ఇప్పుడు మళ్ళీ ఎత్తాలి ఓట్లు వాళ్ళకే వేసుడే ఉంటుంది సార్. ఈ గట్లా అనుకుంటే ఎట్లా ఇప్పుడు మన లీడర్ను మంచిగా ఆలోచించి చేయాలి కానీ ఇట్లా ఎవరికొకరికి అనుకుంటే అందరం గట్లా అనుకుంటే చెడ్డోళ్ళు వస్తారు ఎట్లా? చెడ్డోళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు, అందరు గసంటోళ్ళు మంచి అందరు గసంటోళ్ళే, అందరు గసంటోళ్ళు అనుకుంటేనే మనం ఓట్లు ఎత్తాను, వాళ్ళు చేసేది చేస్తారు కదా మరి కాదా. ఎవరు గెలిచి ఎవరు ఏం పెడతారు, వాళ్ళ బతుకు తీరుకు వాళ్ళు, మన కష్టం మనది, మన కష్టం మనది. ఇక్కడ కల్లాలలో చాలా మంది రైతులు తమ పని తాము చేసుకుంటూనే రాజకీయాల పట్ల మాత్రం ఒక అభిప్రాయం వాళ్ళకు ఉన్నది. ఎవరికి వేసినా ఏం చేసేది లేదు, మేము ఓట్లు వేస్తున్నాం, ఓటు వేయకపోతే మాత్రం బతికున్నట్టు లెక్కలోకి రామన్న ఒక స్పృహ కలిగి ఉన్న వీళ్ళంతా ఓట్లు అయితే వేస్తున్నాం కానీ ఎవరికి వేయాలనేది స్థానిక పెద్ద మనుషులు చెప్పినట్టుగా వింటామనే అభిప్రాయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మల్కాపూర్ గ్రామంలో వరి కళ్ళల దగ్గర పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల ఈ ఎన్నికల మీద ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారో మళ్ళీ మరికొంతమందిని అడిగి కనుక్కుందాం. కరీంనగర్ పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు ప్రజెంట్ మనం కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నాం. ఈ కొత్తపల్లి మండల కేంద్రం కరీంనగర్ నగరానికి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ కొంత పట్టణీకరణ తర్వాత గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నేత కార్మికులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఉంటారు. ఇక్కడ కొంతమంది జనాలను కూడా అడిగి ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎన్నికల మీద ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళని మాట్లాడిద్దాం. ఓట్లు వచ్చిరావు కదా, మాట్లాడుకుంటూ పోతుర్రు, మాకు ఇంట్లోకి వెళ్తావా ముసలి. మొన్న 4 నెలల కింద ఓట్లు అయినాయా? అప్పుడు ఒక ఓటు వేసినావు నువ్వు? వేసిన ప్రతిసారి వేస్తున్నావు కదా, తప్పించినావా? ఎన్నడూ తప్పియలే. ఎందుకు మనం ఓటు ఎందుకు వేస్తామంటే మనం ఓటు వేస్తేనే బతుకున్నట్టు అనుకుంటాం మనం కదా. మీరు అడిగిన పనులు అన్ని చేస్తున్నారా? చేస్తారు. ఓటు వేసేటప్పుడు పోయేటప్పుడు ఏమన్నా మనవన్న కొడుకున్న అడుగుతావు ఎవరికైనా బిడ్డని? అడుగుతాం, దేని చేసుడని అడుగుతావు. వాళ్ళు చెప్పినట్టు ఉంటావా? ఈయన పని చేస్తాం. నువ్వు కూడా చదువుకున్న వాళ్ళం కాదు. చదువుకున్నప్పుడు తెలిసిన వాళ్ళని అడగాలంటావు. మీ అనుసరి అడిగితే ఇవి ఇప్పుడు మీ పెద్ద మనిషి అంతా కూర్చున్న కాడ ఏమైనా రాజకీయ ముచ్చట్లు మాట్లాడుకుంటారా మీరు? ఏమైనా ముచ్చట కష్ట సుఖాలేనా అంతా? ఇక కట్టం సుఖం అన్నట్టు ఇక అంతే. ఇంకా పతలేరా అటు ఇటు కూలి పని పోయినాం, ఎండాకాలం ఇక కూకుంటున్నాం. నువ్వమ్మా ఓటు వేస్తావు ప్రతిసారి? ఎవరు వస్తారు ఓటు ఏమని అడగడానికి మీ ఇంటికి? అందరూ ఇవ్వంటారు, ఎవరికో ఇట్లా ఉన్న కేసేస్తే అయిపోయింది అంతే. ఏం చూస్తారు, మంచి చూస్తావా లేకుంటే పార్టీ గుర్తు చూస్తావా? మనిషి ఎవరు మంచిగా ఎత్తే వాళ్ళకి ఇస్తారు, వేస్తారు.